నిన్ను నాతో ఊరికి తీసుకెళ్తానని చెప్పానా? అమ్మా, మీరు ఎవ్వరిని వెంట తీసుకెళ్ళకపోతే ఒంటరిగా ఎలా వెళ్తారు? మనం వెళ్తున్నామని చెప్పానా, లేక నేను వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పానా? అమ్మా, సరిగ్గా 2 రోజుల తర్వాత మనం మీ ఊరికి వెళ్తాం. 2 రోజుల తర్వాత ఏంటి? ఏమీ లేదమ్మా, మీతో కలిసి ఊరికి వెళ్తామని చెప్పాను. మీరు మీ కోడలను మీతో పాటు మీ ఊరు చూపించడానికి తీసుకెళ్తారు. అమ్మా, ఇక మీరు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కదా? మీ అమ్మా నాన్నలు గుర్తొచ్చినప్పుడు మీ మనసు బాధపడదా? ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే మీ పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ తాజా అవుతాయి. మీకు కూడా బాగుంటుంది. ప్లీజ్ పదండి, ప్లీజ్. సరే చాలు చాలు, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, నన్ను పడుకోనివ్వు. అయితే మనం మీ ఊరికి వెళ్తామని నేను రేపు ఆ 3 అక్కయ్యలకు కూడా చెప్తాను. ఇంటి పని వదిలి బయటి ప్రపంచాన్ని చూసే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొనిస్తే ఎంత బాగుంటుందమ్మా. అవును, మా అమ్మనే చూడండి. అక్కడ ఆవిడికి ఎంత కష్టంగా ఉంటుందో. ఇంకోరిపైన ఆధారపడి బతికితే ఇలాగే ఉంటుంది. కానీ మీ పరిస్థితి అలా కాదు కదమ్మా. మీరు మా అమ్మలా ఎందుకు జీవితాన్ని గడపాలి? మా అమ్మకైతే వేరే దారి లేదు. కానీ మీకుంది కదమ్మా, మీరు ఈ ఇంటికే మహారాణి. మీ మాటని ఎవరు కాదనగలరు. ఇన్ని ఏళ్ళుగా ఇంటిని చూసుకుంటున్నాను కాబట్టే నా మాట ఎవరు కాదనరు. అవునమ్మా, అది మీరు చూసుకుంటారు. కానీ నీ కూడా ఒక్కరోజైనా సెలవు ఉండాలి కదమ్మా. ఇప్పుడు నా చెవి దగ్గర ఈ గోళ ఆపే. చాలా రాత్రైంది, నన్ను పడుకోనివ్వు. నిద్రతో కళ్ళు తెరవలేకపోతున్నాను. అలాగే అలాగే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. మీ అబ్బాయిలు చెప్పేది నిజమే. మీరు కొబ్బరికాయ లాంటి వారు, బయట కఠినంగా, లోపల మెత్తగా. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా మీ పుట్టింటికి తీసుకెళ్తాను. మీ బాల్యాన్ని చూడాలనుంది. ఈ ఇంటి కోడలిగా వచ్చాను. ఇక ఈ ఇంటి పద్ధతి మార్చి తీరుతా, లేకపోతే నా పేరు అహనా కాదు. ఒక మాట చెప్పనానా, నాకైతే నిజంగా చాలా సరదాగా ఉంది. వీరితో వెళ్ళినప్పుడు కూడా ఇంత సరదాగా ఉండదు. చాలా సంతోషంగా ఉంది. తెలుసా అక్క, మా వారికైతే ఈ విషయం గురించి ఏం తెలీదు. కానీ ఆయనకు తెలిస్తే ఏం చేస్తారో తెలీదు. ఎక్కడ గర్భ బయట నిలబడి నన్ను ఆపడానికి మహిషాసురులా చూస్తారో ఏమో. అరే అక్క, ఈవిడ కూడా దుర్గాదేవే. ఏ మహిషాసురుడి ఎత్తుగడలు ఈవిడ దగ్గర సాగవు. అయినా ఆవిడే స్వయంగా మనల్ని తీసుకెళ్తున్నారు కదా, ఆవిడే అంతా చూసుకుంటారని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా మనం అందరం వెళ్దాం అక్క. అమ్మతో కలిసి మన నలుగురం వెళ్దాం. అయినా ఒక మాట చెప్పనాక, మిస్ ఈ మిఠాయి చప్ చప్ కూడా రావాలని చాలా మారం చేస్తున్నారు. వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్ళగలిగితే. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళని మనతో ఎలా తీసుకెళ్లగలం? అస్సలు కుదరదు. ఎందుకు? ఇబ్బంది ఏంటక్క? చూడాహనా, నువ్వు ఇంట్లో పిల్లల్ని మరీ నెత్తనెక్కించుకున్నావు. మంచిదేగా, నేను నెత్తిని ఎక్కించుకున్నాను, చెత్తెక్కించలేరు కదా. ఇప్పుడు మనం ఈ పూరీలు వేస్తున్నాం. ఆలూదం, ఇక రవ్వ హల్వా చేస్తున్నాం కదా. దీని వాసన అందరి ముక్కులకి తగరగానే పరిగెత్తుకుంటూ వస్తారు. చూస్తూ ఉండు. అయినా అందరి కోసమే చేస్తున్నాం కదక్క. నా దగ్గర ఉన్న డబ్బులతోనే ఇవన్నీ కొనుక్కొచ్చాం. ఇక దీని గురించి కూడా ఎవరికైనా కోపం వస్తే రానివ్వు. అరే, ఉదయాన్నే ఇల్లంతా నెయ్యి వాసనతో నిండిపోయింది. ఏం జరుగుతోంది? అక్క, వంటగదిలో ఏం జరుగుతుందో తెలుసా? నేను ఇప్పుడే నా గదిలో నుండి వచ్చా, నాకెలా తెలుస్తుంది? అయినా వదినా, మీరు ఇంతగా తయారై వచ్చారు, ఎక్కడికైనా వెళ్తున్నారా? వెళ్తున్నాను. మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అక్క, మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. గుడికి వెళ్తున్నారు కదా దర్శనానికి, నేను తీసుకెళ్తాను, పదండి. లేదు మర్ది గారు, తోడు రావాల్సిన అవసరం లేదు. నేను నా సొంత పని మీద బయటకు వెళ్తున్నాను. మమ్మల్ని ఎవరైనా అడిగితే మేమేం చెప్పాలి? మేమేమీ చెప్పము. అంటే పెద్దమ్మ ఏం చెప్తారో చూద్దాం. ఆవిడ కూడా ఏమీ చెప్పకపోతే మేం కూడా నోరు మూసుకుంటాం. సరే, మాకు చెప్పలేనంతగా ఎక్కడికి వెళ్తున్నారక్క? మీకు ప్రతి పని చెప్పాలని ఏ శాస్త్రాల్లో రాసింది ఠాకూర్ గారు?
నేను మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నానా? లేదు కదా, నేను నా పని మీద వెళ్తున్నా. మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు, అందుకే ఆవిడ అలా అంటున్నారు. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో, నేను వదులుతాను. అవసరం లేదని చెప్పాను కదా, నాకు నా సొంత పనుంది మరిది గారు. లేదు వదినా, మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను, నేను చెప్పేశాను అంతే. ఇప్పుడు కీ తెస్తా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మరిది గారు నిజంగా తోడు రావాల్సిన అవసరం లేదు, నేను మీకు చెప్తున్నాను కదా. పైగా ఒంటరిగా వెళ్ళడం లేదు, ఇంటి కోడలను కూడా వెంట తీసుకెళ్తున్నా. ఇంటి కోడళ్ళ ఇంటి కోడలు వెళ్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నారు, కానీ మమ్మల్ని తీసుకెళ్ళడం లేదు. అక్క కోడళ్ళు మీతో ఎందుకు వెళ్తారు? నా నుండి ప్రతి ప్రశ్నకు సమాధానం ఆశించకండి ఠాకూర్ గారు. నా కోడలను వెంట తీసుకెళ్దాం నా ఇష్టం. అంతా అర్థమవుతోందక, ఆ చిన్న కోడలు మీ మీద ఆధిపత్యం వహిస్తుంది. దాని మాయ మీ మీద కూడా పనిచేస్తుంది. చాలు ఠాకూర్ గారు, నోరు అదుపులో పెట్టుకోండి. నా బుర్రని మార్చడం అంత సులభం కాదు. ఇంకొక మాట, ఈరోజు మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఇల్లు నాది, నా సొంతం. ఇక్కడ నుండి నా ఇష్టానుసారం ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళవచ్చు. ఇంకా ఈ ఇంటి నుండి ఎవరినైనా వెంట తీసుకెళ్ళగలరు. మీకు ఇందులో ఏమైనా ఇబ్బంది ఉంటే మీ కోడల్ని ఆపండి, తనని తోడు పంపకండి. అయినా ఆమె వెళ్ళడానికి కూడా వీల్లేదు. పోల్తూ కోప్పడతాడు, వాడు వెళ్ళనివ్వడు. చూసారా, నా ప్రయాణం పేరు వినగానే ఇలా నీళ్లు చల్లేశారు. నాకు తెలుసు, నేను ఈ ఇంటి గడపకే కట్టేసి ఉండాలని. ఈ 4 గోడల మధ్య బందీ కావాలి. ఊరుకోండి, ప్రశాంతంగా ఉండండి. ప్లీజ్ టెన్షన్ పడకండి. అమ్మ చెప్పారంటే అమ్మే తీసుకెళ్తారు. ఆవిడ్ని ఎవరు ఆపగలరు? మీరు చెప్పండి. పోల్తూతో నేను మాట్లాడతాను, దానికోసమేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకేదైనా వ్యక్తిగత ఇబ్బంది ఉంటే చెప్పండి. కోడలను తీసుకెళ్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పడం లేదు. అంతా కాలమహిమ ప్రభు. నేను రూపనారాయణపూర్ వెళ్తున్నా, ఎవరికైనా ఇబ్బంది? రూపనారాయణపూర్ అక్కడ మీ పుట్టిల్లుంది కదా? అవును, నా పుట్టిల్లే, అక్కడికే వెళ్తున్నాను. కానీ అక్క, పుట్టింటికి ఎందుకు వెళ్తున్నారు? అరే, చాలా ఏళ్లుగా మీరు వాళ్ళతో టచ్లో కూడా లేరు కదా. వాళ్ళెప్పుడూ మీకోసం రాలేదు కూడా. మీరు కూడా ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు కదా. మరి హఠాత్తుగా అక్కడికి వెళ్ళాలని ఎలా అనుకున్నారు? పూర్వీకుల ఆశలో నా హక్కు అడగడానికి వెళ్తున్నానని అనుకో. సరే, ఇప్పుడు అర్థమైంది. అక్క, మీరు ఒంటరిగా వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, గొడవ చేయొచ్చు. దానికంటే మంచిదేంటంటే అన్నయ్యని వెంట తీసుకెళ్ళండి. అవును వదినా, నేను మీతో వస్తాను. ఆస్తిలో వాటా అరగమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను. అది పూర్వీకుల ఆస్తి, కానీ మీరే వద్దన్నారు. అయినా వదినా, ఒక మాట చెప్పండి, హఠాత్తుగా మీ బుర్రలో ఈ ఆలోచన ఎవరేశారు? అరే అన్నయ్య, ఎవరు వేసుంటారు? వీరి ప్రియమైన చిన్న కోడలే వేసి ఉంటుంది. తనే చెప్పి ఉంటుంది. అయినా అక్క, మీ చిన్న కోడలు చాలా తెలివైంది. అంటే ఇన్నేళ్లలో మేం చేయించలేని పనిని తను చేయించింది. వదిలే, ఇది అనవసరపు మాటలు. అరే కోడల్లారా, వంటగదిలో ఏం జరుగుతోంది? అంత అయిందా లేదా? అమ్మా, అయిపోయింది. ఇంతలా నెయ్యి వాసన ఎందుకు వస్తోంది? ఏం వండుతున్నారు? పిషీమా, నెయ్యిలో పూరీలు వేస్తే ఆ వాసన వస్తుంది కదా. మనం బయటికి వెళ్తున్నాం కదా, అందుకే ఈరోజు పూరి, ఆలూదం, రవ్వ హల్వా చేశాం. ఇవన్నీ చేశాము, ఆ వాసనే వస్తోంది. మీకోసం కూడా ఉంచాము. ఏంటక్క, ఇప్పుడు మన ఇంట్లో డబ్బు ఇలా వృధా అవుతుంది. వీళ్ళు ఇలాగేనా సంసారాన్ని చూసుకునేది? అరే, ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత నెయ్యి ఈ ఇంటికి ఎవరు తెచ్చారు? ఇంత డబ్బు ఎవరు వృధా చేశారు? చెప్పండి నాకు. అమ్మా, ఈరోజు మనం పిక్నిక్ వెళ్తాం కదా. నా ఉద్దేశం, ఈరోజు మీరు అక్కయ్యలు ఇంతకాలం తర్వాత బయటికి వెళ్తున్నారు, అందుకే ఇవన్నీ చేశాము. అయినా అమ్మా, మీకు గుర్తుందా, పెళ్లిలో నాకు కొంత డబ్బు వచ్చిందని చెప్పాను కదా. ఇవన్నీ ఆ డబ్బుతోనే కొన్నాము.
వంటగదిలో ఉన్న రోజువారీ వస్తువులేవి వాడలేదు. అరే డబ్బులు ఎవరివైనా ఇలా వృధా చేస్తారా? అసలు పూరీలు వేయించాల్సిన అవసరం ఏముంది? రొట్టెలు చేయలేకపోయారా? ఇన్ని డబ్బులు పాడు చేశారు. నవాబ్ గారు అమ్మాయి కదా, డబ్బులు తగలేస్తుంది. నవాబ్ గారి తల్లి ఇతరుల ఇళ్లలో వంట చేసి పొట్ట పోసుకుంటోంది. ఇక ఈమెకి సిగ్గులేదు. ఒక సెకండ్ అత్తయ్య గారు, మా అమ్మ చిన్నప్పటి నుండి ఇతరుల ఇళ్లలో వంట చేయడం లేదు. మాది కూడా ఒక సంతోషకరమైన కుటుంబం. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కటే కూతుర్ని. మీకు ఆవిడ గురించి తెలియదు కాబట్టి ఏది మాట్లాడకండి. మా నాన్నగారు ఉన్నంత వరకు మాకు దేనికి లోటు లేదు. ఒకవేళ మా అమ్మ ఎక్కడైనా వంట చేసి పొట్ట పోసుకున్నా అందరూ తప్పేముంది? వంట చేయడం నిజాయితీతో కూడిన గౌరవప్రదమైన పని. వంట చేసేవాళ్ళు వారికి తినాలని అనిపించదా? ఇప్పుడు మేము ఇంత వంట చేశాము, మీకోసం ఇంత భోజనం ఉంచి వెళ్తున్నాం, మీరు తినరా? పారేస్తారా? అమ్మా అమ్మా ఎంత సరదాగా ఉందో కదా. మా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఇంత సరదాగా అనిపించలేదు. మన 5గురం కలిసి మొదటిసారి వెళ్తున్నాం. చాలా బాగుంది. అవునక్క, మీరు చెప్పేది నిజం. చూడండి, ఈ టెంపోలో సరిగ్గా కూర్చోడానికి సీట్ లేకపోయినా ఇలా కూర్చోవడం ఎంత బాగుందో. చాలా బాగుంది ఇది. మీరు అస్సలు నోరు మూసుకోలేరు కదా. ఒక మాట చెప్పండి, ఈ టెంపో అయితే ముచ్చట పడెక్కేశారు. మరి దీని డీజిల్ డ్రైవర్ ఖర్చు ఎంత అయింది? అమ్మా, ఎక్కువ కాదు, తక్కువలోనే అయిపోయింది. తక్కువ అంటే ఎంత తక్కువ? అది సుమారు వెళ్ళి రావడానికి కలిపి 1000 రూపాయలు. అమ్మో, 1000 రూపాయలా? అరే ఏమైంది? ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏదైనా ఇబ్బందా? లేదు లేదు, ఏమీ లేదు బాబు. మేము మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదో యాక్సిడెంట్ అయినట్టు అలా అరిచారు. నా గుండె ఆగిపోయినంత పని అయింది. అలా చేయకండి, లేకపోతే నిజంగానే యాక్సిడెంట్ అవుతుంది. అరే అన్నా, ఏం మాట్లాడుతున్నారు? ఏ యాక్సిడెంట్ అవ్వదు. ఇంతమంది ఉన్నాము, మాట్లాడుకుంటున్నాం అంతే. వెళ్ళి డ్రైవ్ చేయి. అలాగే. ఏ చిన్న కోడలా, ఇంత ఖర్చు ఎందుకు చేసావు? ఎక్కువ ఖర్చు ఎక్కడ చేసాం? మనం నలుగురం కలిసి బస్సులోనో ఆటోలోనో వెళ్ళినా దాదాపు ఇంతే ఖర్చు అయ్యేది. పెద్దవాళ్ళకి లెక్కలు నేర్పకూడదు, అర్థమైందా? ఒక వ్యక్తి బస్సులో వెళ్తే ఎంత అవుతుందో చెప్పు. అది అమ్మా, బస్సులో వెళ్తే ఒకరికి 50 రూపాయలు అయ్యేది. ఒక వ్యక్తికి 5గురికి 250. ఇప్పుడు మనం దానికి రెట్టింపిస్తున్నాం, అర్థమవుతోందా? ఊర్లో ఏమైనా డబ్బులు పంట పండించానా ఏంటి? ఇప్పుడు కోయడానికి వెళ్తున్నాం. అమ్మా, మనం రోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు ప్లీజ్ తిట్టకండి. అయినా చూడండి, మనమంతా ఎంత సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా బస్సులో కుదరదు కదా. సరే, మీరేమైనా తింటారా? అవును, ఎప్పటి నుంచో ఆకలి వేస్తోంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పరిగెడుతుంటే పరిగెత్తనివ్వు, అవే అలసిపోయి శాంతిస్తాయి. లేదు లేదత్తయ్య, సంతోషంలో ఎవరు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో వచ్చేసాం, అందుకే అన్నాను. పిల్లలుంటే ఎంత బాగుండేదో కదా, ఎంత అల్లరి చేసేవారు. అవునమ్మా, కానీ అత్తయ్య గారు వద్దని చెప్పారు కదా, ఆవిడ మాట కూడా వినాలి కదా. అయినా పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు అయిపోయాక వాళ్ళని కూడా ఎక్కడికైనా తీసుకెళ్దాం. పెద్దమ్మ, నిజం చెప్పండి, మీకు కూడా చాలా బాగుంది కదా. ఇలా ఒంటరిగా వెళ్ళే అవకాశం ఎప్పుడూ దొరకదు. ఎప్పుడైనా వెళ్ళినా ఏదో పని మీద వెళ్ళేవాళ్ళం. చిన్నవాళ్ళ నాన్నని అడిగితే చిన్నవాళ్ళ నాన్న ఎప్పుడు నడిపించే తీసుకెళ్లేవారు. బస్సు డబ్బులు ఆదా చేయడానికి 1-2 స్టాపుల ముందే దింపేవారు. అస్సలు కనికరం ఉండేది కాదు. చెప్పులు అరిగిపోయేవి, కాళ్ళు నొచ్చేవి, అయినా నడిపించేవారు. అందుకే ఆయనతో ఎక్కడికి వెళ్ళాలని అనిపించేది కాదు. అబద్ధం చెప్పను, ఈరోజు నిజంగా చాలా బాగుంది. సరే అమ్మా, మీరేమైనా తింటారా? అరే వితంతువుని, ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినలేను. అరే అమ్మా,
ఇది మీ టెంపోనే కదా, మీరే చెప్పారు కదా. దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను భోజనానికి అన్ని ఏర్పాట్లు చేశాను, ప్లేట్లు కూడా తెచ్చాను. మీకు వెంటనే వడ్డిస్తాను, ఉండండి. ఇదిగోండమ్మా, త్వరగా తినండి. ఖాళీ కడుపుతో ఉంటే అస్సలు మజా ఉండదు. అయినా మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుట పడలేదు కదా. కానీ నేను ఒక్కదానే తింటానా, మీరు తినరా? అమ్మా, మేం కూడా తింటాం, కానీ ముందు మీరు తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. చాలా చాలా బాగుంది. కానీ ఇలా టెంపోలో వెళ్తూ భోజనం చేస్తే ఈ వితంతువుకి ఎంత పాపం అంటిస్తావు నువ్వు? నిజంగా మీలో ఎవరు తక్కువ కాదు. మీరంతా ఒకరిన మించి ఒకరు తిండిపోతు కుటుంబాల నుండి వచ్చారు. ఎప్పుడు చూసినా తిండి తిండి తిండి. బయటికి రాగానే నీ బుర్ర పాడైందా? నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావు. పద, తినండి తినండి. అలాగే అమ్మా. ఎలా ఉంది? చాలా రుచిగా చేశారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి నెయ్యి వాసన చూస్తున్నాను. ఈ హల్వా తింటుంటే మా అమ్మ చేసిన మోహన భోగ్ గుర్తొస్తోంది. ఆవిడ చాలా రుచిగా చేసేవారు. ఖచ్చితంగా అలాగే ఉంది. కానీ ఇప్పుడు అమ్మ చేతి వంట ఎక్కడ దొరుకుతుంది? హల్వా ఎవరు చేశారు? అమ్మా, మీ చిన్న కోడలు అహానా చేసింది. చాలు, ఖరీదైన వస్తువులు ఇస్తే ఈమె బాగానే వండుతుంది. అమ్మా, ఇవన్నీ వదిలేయండి. మనం అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. మీరు మమ్మల్ని చెరువు దగ్గర తీసుకెళ్తారు కదా? తీసుకెళ్తున్నాను కదా, ఇక అన్ని చోట్లకు తీసుకెళ్లాల్సిందే. చెరువు ఇంటి పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్నేళ్ల తర్వాత పుట్టింటికి వెళ్తున్నా. ఏమంటారో ఏమో. అయినా అమ్మ, ఒక మాట చెప్పనా? చూడండి, మీ అన్నయ్యలు మిమ్మల్ని చాలా బాగా ఆహ్వానిస్తారు. ఇన్నేళ్ల తర్వాత వెళ్తున్నారు కదా. మేము వస్తున్నామని వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎవరి ఫోన్ నంబర్ కూడా లేదు. ఎలా చెప్పేవాళ్ళం? నిజం చెప్పాలంటే మా అత్తారింటి వాళ్ళు వాళ్ళని చాలా అవమానించారు. మా వారు అత్తగారు ఎంత అవమానించేవారో చెప్పలేను. ఆ తర్వాత ఠాకూర్ గారు వచ్చారు. ఆవిడ కూడా వారిని చాలా మాటలు అనేవారు. తర్వాత నాదేముంది, అత్తారింటి మంచిగానే ఉండిపోయాను. ఏమీ చెప్పలేకపోయా. మా వాళ్ళని ఏ శుభకార్యానికి పిలవలేకపోయేదాన్ని. నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. మెల్లగా బంధం తెగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు రాలేదు, నేను వెళ్ళలేదు. మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అమ్మా, మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు మీ తోడబుట్టిన అన్నయ్యలు. ఎందుకు చెడుగా ప్రవర్తిస్తారు? మనం అక్కడే ఉండటానికి వెళ్ళడం లేదు కదా, వెళ్ళి తిరిగి వచ్చేస్తాం. అవునమ్మా, చెప్పేది కరెక్ట్. మధ్యాహ్నం వరకు ఉండాలి, లేకపోతే మీరు మధ్యాహ్నం ఏం తింటారు? లేదమ్మా, మేము మా భోజనం తెచ్చుకున్నాం. మేము ఇక్కడే తినేస్తాం. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని తినమని అడిగినా మేము వద్దని చెప్తాం. అవును పెద్దమ్మ, మనం సరదాగా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, అంతే. చాలు చాలు, ఇంకో 5 కిలోమీటర్లే ఉంది. త్వరగా తినండి. నాకెందుకు కంగారుగా ఉంది, ఏదో ఆందోళనగా ఉంది. ఏమైంది? వాంతి ఏమైనా చేసుకుంటావా? నా పక్కనే కూర్చున్నావు, అటు వెళ్ళు. ఇది అలాంటి ఆందోళన కాదండి అత్తయ్య, ఇది వాంతుల వల్ల కాదు. మీ అల్లుడు నా గురించి ఏమనుకుంటారని కంగారుగా ఉంది. నేను ఇక్కడికి వచ్చాను కదా. ఇక మా అత్తగారు అయితే వాళ్ళు నా మీద పుకార్లు చెప్పడానికి ఎప్పుడు చూస్తుంటారు. సరిగ్గా ఇదే నన్ను కంగారు పెడుతోంది. ఏం జరుగుతుందో. మధ్య కోడలను, ఇంటి పెద్దల గురించి చెడు మాటలు వినడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చావు కదా, నాతోనే తిరిగి వస్తావు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక పోల్టు విషయానికి వస్తే వాడికి నేను నచ్చ చెప్తాను. ఒక్క మాట చెప్పు, నిన్ను మేము మా వెంట తీసుకురాకపోతే ఇంట్లో కూర్చుని ఏడ్చి గంగను పారించేదానివి కాదా? అప్పుడు ఎవరు చూసుకుంటారు? అవును, అది నిజమే. నాకు చాలా బాధగా ఉండేది. ఈ నటన లాపి నోరు మూసుకొని తిను. అయినా వంట చాలా బాగుంది. ఒక పూరీతోనే కడుపు నిండిపోయింది, ఆత్మ తృప్తి చెందింది. ఇక మీరు తినండి. వావ్, నిజంగా అహనా, నువ్వు ఇంత బాగా వంట చేస్తావని అనుకోలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు పర్లే, డబ్బులు చెట్టేమీ నాటలేదు కదా. పదండి, కడుపు నిండా తినండి, త్వరగా కానీ.
అరే ఇంకో 2 కిలోమీటర్లే, పదండి. అరే రూపనారాయణపూర్ వచ్చేసింది, పద లేవండి. అరే ఓ టెంపో డ్రైవర్ అన్నా, ఇక్కడే ఆపండి. వినండి, ముందు దారేమీ బాలేదు, మేము నడిచి వెళ్తాము. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడ పెట్టిన ఈ సామాన్ జాగ్రత్త, ముందు తలుపు సరిగ్గా వెయ్యి. వెళ్దామా? హరు, రూను, అమ్మా అందరూ లోపలే ఉన్నట్టున్నారు, పదండి లోపలికి వెళ్దాం. అవును పదండి లోపలికి వెళ్దాం, రండి. ఎలా ఉన్నారు? ఇది అక్క, మీరిక్కడ ఇంత హఠాత్తుగా ఏమైంది?